తన ప్రైవేట్ లైఫ్, అదేవిధంగా తన మీద లైంగికంగా ఒక రకంగా లైంగికపరమైన అసభ్యంగా పదజాలాన్ని ఉపయోగిస్తూ తన మీద దాడి చేస్తున్నారంటూ అనసూయ దాదాపు 42 నుంచి 73 మంది మీద కేసులు నమోదు చేసింది. అందులో సెక్షన్ 75, 79, 356, అదేవిధంగా 351, 356, దాంతోపాటు 61E, 67 కింద వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, అదేవిధంగా మహిళగా తనని అవమానకరంగా చేస్తోన్న అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించి, మహిళగా తనని అవమానించడానికి సంబంధించి, దాంతోపాటు లైంగికపరమైన కామెంట్స్ చేయడం, వీటన్నిటికీ సంబంధించి, వీటన్నింటినీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఉపయోగిస్తూ తనల్ని అశ్లీలంగా చిత్రీకరించే విధంగా కొన్ని పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఎట్టకేలకి మొత్తానికి కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వివాదం తొలుత శివాజీ చేసిన కామెంట్స్, ఆ తర్వాత దాని మీద ఆడవారి దుస్తుల మీద అనసూయ తన అభిప్రాయాన్ని పంచుకున్న సందర్భంగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమె రిలీజ్ చేశారు అని అన్నారు. ఆ ఫోటోలకు సంబంధించి వచ్చినప్పుడు వరుసగా దీని మీద మీడియాలో ఇటీవల కాలంలో దాదాపు నెల రోజుల నుంచి ఇదే అంశం మీద వివాదం నడుస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలోనే అనసూయ మొత్తానికి కేసులు పెట్టారు. దాదాపు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వచ్చే విధంగా కేసులు పెట్టారు. అంటే విపరీతమైన మోరల్ పోలీసింగ్ తన మీద చేశారు అని అనేది అనసూయ వ్యాఖ్య. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మీడియాతో పాటు సోషల్ మీడియా, అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్ మీద కూడా కేసులు పెట్టారు. ఒక్కసారి దీనికి సంబంధించి అనసూయ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక అనసూయ ఏం మాట్లాడారో మనం చూసే ముందు ఇప్పటికే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు కూడా, విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు, వారితో పాటు అడ్వకేట్ ప్రసన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు. నమస్తే మేడం. రామకృష్ణ గారు, ఇక్కడ 2 అంశాలు నలుగుతున్నాయి. ఒకటి, అనసూయ అనే వ్యక్తి సెలబ్రిటీ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా సెలబ్రిటీస్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆహార్యం, అదేవిధంగా వాళ్ళ శైలి అన్నింటినీ కూడా అందరూ ఫాలో అవ్వాలనుకుంటారు. అందరూ కూడా వాళ్ళని చూస్తారు ఆసక్తిగా. ఆ నేపథ్యంలోనే జనరల్గా శ్రీశ్రీ అంటారు కదా, వ్యక్తిగత జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని చెప్పి, ఆ నేపథ్యంలోనే అందరూ కూడా పబ్లిక్లో ఆమె వ్యవహార శైలి వీటికి సంబంధించి మేము వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కొంతమంది అంటుంటే, కొంతమంది యాక్చువల్గా అనసూయకు సంబంధించిన గోప్యత అనే హక్కుకి భంగం కలిగిస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే విధంగా, అదేవిధంగా ఒక మహిళగా ఆమెను అత్యంత అవమానకరంగా మాట్లాడడము, అశ్లీలంగా చిత్రీకరించడము, దాంతోపాటు లైంగికంగా కూడా ఆమెను మాట్లాడడం, లైంగిక పరంగా అవమానించేలాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారని ఇదంతా కూడా ఒక వివాదం నడుస్తుంది. ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? చట్టపరంగా ఎలా చూడొచ్చు? సామాజిక పరంగా ఎలా చూడొచ్చు? మేడం, మీకు ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారం. అనసూయ గారి యొక్క ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే, సభ్య సమాజంలో నీతి నిజాయితీగా కొన్ని నియమాలకు కట్టుబడి బ్రతికే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోరండి. స్పష్టంగా చెప్పేస్తున్నా. ఈరోజు కూడా అనసూయ గారు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడం అన్నది ఏమాత్రము సమంజసం కాదు. చట్ట పరిధిలో అది చెత్త కేసు. ఎవడు వాదిస్తాడో వాదించమని చెప్పండి. అతి చెత్త కేసు చట్ట పరిధిలో. అంటే వ్యతిరేకంగా మీరు వాదించడానికి సిద్ధమా? నేను నిరూపించడానికి చెప్తున్నా చూడండి. సెక్షన్ 75 స్టార్ట్ విత్ ఎనీ మ్యాన్. ఓకే, నెక్స్ట్ 79 క్రిమినల్ ఇంటిమిడేషన్, నెక్స్ట్ 356 ఇస్ ద డిఫమేషన్. డిఫమేషన్ లో పరువు నష్టం కేసుల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా యాక్టర్ గాని సింగర్ గాని తన పర్ఫార్మెన్స్ ను పబ్లిక్ జడ్జిమెంట్ కోసం పబ్లిక్ లో పెట్టినప్పుడు దానిపైన వచ్చే కామెంట్లు ఏవి కూడా డిఫమేషన్ కింద రావు. ఇట్స్ ఎక్సెప్షన్ అండర్ 350. ఎవరైనా ఇంకా న్యాయవాదులు కూడా వస్తున్నారు కాబట్టి ప్యానల్లో వాళ్ళు చూసుకోవచ్చు క్లియర్ గా. నేను ఎందుకు అంటున్నానంటే, నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉంది,
నేను ఏమైనా చేస్తాను, నేను ఏ విధంగానే తిరుగుతాను. మీ తండ్రి ముందర మీరు ఆ విధంగా తిరుగుతారా? మీ అన్నదమ్ముల ముందర మీరు ఆ విధంగా తిరుగుతారా? ఎవరి ముందు తిరుగుతారు మీరు? పక్కింటోడికి, ఎదురింటోడికి, చదువుకునే పిల్లలకు వాళ్ళ ముందర తిరుగుతారా? ఎవరు నష్టపోతారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి, డీసెన్సీ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ఫిగర్స్ మీరు, సెలబ్రిటీస్ మీరు, ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎవరికి గుణపాఠాలు చెప్పాలి, ఎవరిని దారిలో పెట్టాలి, సమాజాన్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు, కళ్ళు కనపడుతున్నటువంటి దుర్మార్గాలు, రోజుకు సెకండ్లకు ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం భ్రష్టు పట్టిపోతుందో సొసైటీ. కానీ ఇది రామకృష్ణ గారు గమనించుకోవాలి మేడం. ఇలాగని ఇన్ఫ్లుయెన్సర్గా మోరల్ ఉన్నటువంటి పోలీసింగ్ వాళ్ళు- కరెక్ట్ అంటారా? మోరల్ పోలీసింగ్ చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు మోరల్ పోలీసింగ్ ఏ ఆమెకు చట్టం? సంబంధించి ఏ చట్టం ఉంది? Yes. ఎక్కడుంది? ఇండీసెంట్ గా ప్రవర్తించమని చట్టం చెప్తోందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీసెన్సీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్? ఏముందండి చట్టంలో? Yes. నేను ఒకటి చెప్తున్నా మేడం క్లియర్ గా, చెప్పండి. అనసూయ గారిని నేను ద్వేషించను, కానీ మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవంతో నేను ఒకటే మాట చెప్తున్నాను. అనసూయ గారు ఈ ఎపిసోడ్ని ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది. ఆమె అనవసరంగా శివాజీ గారి యొక్క ఎపిసోడ్లోకి ఆమె జొరపడింది. నేను ఒక హీరోయిన్ని, నేను ఒక సెలబ్రిటీని, నేను ఇంత డ్రెస్ చేసుకుంటాను, అంత డ్రెస్ ఎస్ ఓకే రైట్, ఎక్కడ వరకు అక్కడ వరకు పరిమితం ఉండాలి. సమాజంలో మీరు వచ్చిన తర్వాత అందుకే క్లియర్ గా చెప్పారు 356 బిఎన్ఎస్ లో ఎక్సెప్షన్ కింద పెట్టారు. అది ఏ యాక్టర్ అయినా, సింగర్ అయినా తన పర్ఫార్మెన్స్ ను పబ్లిక్ జడ్జిమెంట్ కోసం పెట్టినప్పుడు దాని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తుంటాయి. ఆ డ్రెస్ నేను ఒక చెప్తాను మేడం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసినటువంటి శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఆ సినిమాకు అది ప్రాణం. ఆ కంటెంట్ ను సెన్సార్ వారు బ్యాన్ చేశారు. ఎన్టీ రామారావు గారు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు, మద్రాస్ హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగినప్పుడు కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. ఏమని చెప్తోంది? అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆ న్యూడిటీని దాన్ని మరింతగా కవర్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు సినిమాలో కాబట్టి అంటూ చెప్పినప్పటి నుంచి చట్టమే మారింది. దాన్ని ఆసరాగా చేసుకొని న్యూడిటీని ఎంత దుర్మార్గంగా చిత్రీకరణ మొదలెట్టారంటే ఈ సెన్సార్ బోర్డులు వాడిని కొట్టాలి. ముందు సెన్సార్ బోర్డులో ఉన్న ప్రతినిధులను కొట్టాలి. సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళని బజార్కి ఈడ్చాలి. ఏ విధంగా ఆ కంటెంట్ను యాక్సెప్ట్ చేసి పబ్లిక్ ముందర వదులుతున్నారు. ఇక్కడ మేము అంటున్నది ఏంటి? మహిళల వస్త్రాధారణ వాళ్ళ ఇష్టం. ఓకే, మహిళల వస్త్రాధారణ వాళ్ళ ఇష్టం అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు విజ్ఞతకు వదిలేద్దాం, జడ్జిమెంట్ వాళ్ళకి వదిలేద్దాం. కానీ మేము ఈ విధంగానే ఉంటాం, మేము ఈ విధంగానే నటిస్తాం, ఈ విధంగానే మేము డబ్బులు సంపాదిస్తాం, ఈ విధంగానే మేము పబ్లిక్ ఫంక్షన్ లో ఉంటాం, ఈ విధంగానే మేము పబ్లిక్ ఫంక్షన్ లో అటెండ్ అవుతాం, కొంతమందిని అట్రాక్ట్ చేస్తాం, కొన్ని సినిమాలు ఛాన్సులు తీసుకుంటాం. అది వాళ్ళ ఇష్టం కావచ్చు, కానీ అది ప్రభావం చూస్తున్నది ఎవరిపైన? సొసైటీ పైన కాదా? ఆ సొసైటీని పొల్యూట్ చేసేటువంటి వాళ్ళు మహిళలైనా, లేకపోతే మగవారైనా, ఇంకో ట్రాన్స్జెండర్ అయినా, ఎవరైనా సరే చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. నేను ఈ రోజు ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నా. 75 లో ఎలా పెడతారండి? 75 అన్న సెక్షన్ లో ఉన్నటువంటి ఏంటి? నాన్ బెయిలబుల్ అఫెన్స్ లా కాదు, అవి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా 63, 64, 67 కూడా ఆ కంటెంట్ ను ఏదైనా పోర్జ్ చేసి కానీ, కంటెంట్ ను మరొక రకంగా దాన్ని క్రియేట్ చేసి కానీ పబ్లిక్ లో డొమైన్ లో వదిలినప్పుడు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అఫెన్స్ అవుతుంది. మరి ఏ కంటెంట్ ను వాళ్ళు పోర్జ్ చేశారన్నది దాని ఓనర్ ఎవరు? రియల్ ఓనరు అనసూయ గారు కాదా? అనసూయ గారి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఫోటోలనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు కానీ, అనసూయ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పోస్టులనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు కానీ, అనసూయ గారు తను బీచ్ లో తీసుకున్నటువంటి 2 పీసెస్ ఫోటోగ్రాఫ్ అనే వాళ్ళు ఇక్కడ వాడుతున్నారు కానీ ఇంకా కంటెంట్ ను వాడట్లేదే. ఒక రకంగా నేను వాదిస్తే లాయర్గా ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే, ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కూడా కేవలము ఒక ఛానల్ పై వస్తున్నటువంటి అభియోగాలను ప్రజల దృష్టి మళ్లించాలని ఇది చేశారు. 100% ఈ రోజు ఆమె దగ్గర కానివ్వండి, కానీ నో ప్రాబ్లం. కానీ నేను అనసూయ గారిని ఎటువంటి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించట్లేదు, ఆమెపై ఎటువంటి నిందలు వేయట్లేదు. నేను ఒక సూచన చేస్తున్నా.
నేనేం చెప్తున్నానంటే డీసెన్సీ అనే పదానికి ఎలా ఉండాలో చూడండి. నేను ఒక మాట అంటానండి, జనని జానకమ్మ అంటాం. ఎందుకో ఆ మహాతల్లి సీత పతివ్రత్యాన్ని, సీత దైవత్వాన్ని జనని జానకమ్మ అని అంటాం. ఇంకొక స్త్రీని మనం సంబోధించేటప్పుడు ఇంకో పదాన్ని వాడతాం. సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి అక్కడ పరిణామాలు కానీ, పరమార్థాలు కానీ, అర్థాలు కానీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ అనసూయ గారి విషయంలో నేను ఒకటే అంటున్నాను, అమ్మ నువ్వు పద్ధతిగా ఉండి ఉంటే నీ పైన ఇన్ని ట్రోల్స్ అనేటివి జరగవు. మీరే అన్నారు కదమ్మా, నా కొడుకే నన్ను అభ్యంతరం పెడుతున్నాడు అని. ఎలా మిమ్మల్ని అలా చూడగలుగుతాడమ్మా వయసుకు వస్తున్నా నీ బిడ్డ? నిన్న ఆ రకమైన దుస్తుల్లో ఎలా చూడగలుగుతాడు? నేను అందుకే బిగినింగ్ లో చెప్పా, మీరు ఆ విధంగా మీ తండ్రి ముందర ఉంటారా? మీ అన్నదమ్ముల ముందర ఉంటారా? చెప్పండి, ఉండరు కదా. నేను ఎక్కడ వస్త్రాధారణ అన్నది ఏ దేశానికి సంబంధించి, ఏ పరిస్థితులకు సంబంధించి అలా ఉండాలి. అందుకే అన్నారు, ఒక సామెత కూడా ఉంది, నువ్వు రోమ్లో ఉంటే రోమన్లా ఉండు అని. మేమంటాం, ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు ఆంధ్రులాగానే ఉండండి అని మేము అంటాం. అంత మాత్రాన తప్పులైపోయినాయని ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అన్నాడండి, దాన్ని ఎవరు సమర్థించలేదు సామాన్లు అన్న పదాన్ని. అంటే కానీ పదం ఆయన వాడిన పదం ఖచ్చితంగా అభ్యంతరకరమని అందరూ భావించారు. ఆయన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. సభ్య సమాజంలో మహిళా తల్లులు చాలా మంది ఓకే ఏదో నోటుదూల అలా వదిలేశారు. కొన్ని విషయాలను సాగదేయకూడదు, కొన్ని విషయాలను ఎక్కడ ముగించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు ఆమె 73 మంది అని ఒక ఛానల్లో చూపిస్తున్నారు, 42 మంది మీద కేసులు పెట్టారని చూపిస్తున్నారు. అందులో మహిళల న్యాయవాదులు ఉన్నారు, మహిళా స్పీకర్స్ ఉన్నారు, మహిళా పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సెక్షన్ 75 వర్తించదు వాస్తవానికి. అక్కడ సెక్షన్ క్లియర్ గా చెప్తోంది, ఇట్ స్టార్ట్ విత్ ఏ మ్యాన్ అంటుంది, ఏ మ్యాన్, నాట్ ఎనీ పర్సన్. కానీ మళ్ళా 79లో హూ ఎవర్ అనే పదం వాడారు. హూ ఎవర్ అనే పదం వాడుతూ కూడా అక్కడ క్రిమినల్ ఇంటిమిడేషన్, అసాల్ట్ అంటోంది. క్రిమినల్ ఇంటిమిడేషన్, అసాల్ట్ అన్నది దానికి డెఫినేషనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో ఒక ఆధారము, బలమైన ఆధారం కావాలి కోర్టుకు ఆ సెక్షన్ పైన నీకు శిక్ష వేయాలంటే. ఇంకా మీరు డిఫమేషన్ అంటారా? అది నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్సెప్షన్ లో ఉంది. అది ఎవరైనా సింగర్స్ కానీ, యాక్టర్స్ కానీ, అది జడ్జిమెంట్ కు ప్రజల ముందర పెట్టారు. మీరు జడ్జిమెంట్ కోసం, ప్రజల జడ్జిమెంట్ ఏ విధంగానే ఉండొచ్చు. ఒకరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఇంకో రిజెక్ట్ చేయొచ్చు. అది మీరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళని మా అభిమానులని, రిజెక్ట్ చేసిన వాళ్ళని ముద్దాయిలని అంటారా? అలా ఎలా అనగలుగుతారు మీరు పబ్లిక్ ఒపీనియన్ లో మీరు ఉన్నప్పుడు? అంటే సరే, ఆమె ఓకే, అనసూయకి సంబంధించి అనసూయ కేసులు పెట్టడమా, లేదా ఆమె వస్త్రధారణ, లేదా ఆమె ఇవన్నీ కూడా ఒకవైపు ఇది చేద్దాం. కానీ మీడియాలో నిజంగానే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోబోవడము, ఆమె హావభావాలన్నింటినీ కూడా ఒక వెకిలిగా మాట్లాడడము, ఇవన్నీ కూడా తప్పే కదా. ఇటువంటి చర్యలను ఎవరు సమర్థించరు మేడం, సమర్థించకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం డిబేట్ లో కూర్చున్నా, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసినా, లేకపోతే ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాన్ని ఏది మాట్లాడినా కూడా దానికంటూ ప్రతి ఒక్క దాంట్లో సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ తెలుసుకోవాలి, ఆ లిమిటేషన్ పరిధిలోనే ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ టీవీ డిబేట్ లో ఈ విషయం జరిగిన దాంట్లో నేనైతే ఎక్కువగా ఫాలో కాలేదండి. కారణం ఏంటంటే నేను ఎక్కువ ఇటువంటి వాటికి దూరంగా ఉంటాను. ఇక్కడ అంటే చట్టం అనేది ముందుకు వచ్చింది కాబట్టి మీరు పిలిచారు కాబట్టి, ఎఫ్ఐఆర్ చదివాను కాబట్టి, ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్స్ గురించి తెలుసు కాబట్టి, ఆ కేసు నిలుస్తుందా నిలవదా, అనసూయ గారికి న్యాయం జరుగుతుందా, లేకపోతే అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే దాంట్లో నేను నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే, పోలీసు వాళ్ళు పెట్టినటువంటి ఈ సెక్షన్స్ అన్ని కూడా అనసూయ గారిని రేపొద్దున టార్చర్ పెట్టడానికే ఉపయోగపడతాయి, కానీ ఆమెకి న్యాయం జరగడానికి అయితే ఉపయోగపడవు. ఇక్కడ సోషల్ లిమిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మాట్లాడిన మేడం గారు కానీ, లేకపోతే సార్ గారు కానీ, ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే, నా వర్షన్ కానీ ఒకటే, ఏదైనా సెలబ్రిటీస్ అన్న వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, మీరు ఒక 10 మందికో 10,000 మందికో 10 లక్షల మందినో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి, ఏ అంశమైనా కూడా ఆచితూచి ప్రవర్తించాలి. మీరు మంచి నిర్దేశకులుగా ఉండాలి సమాజంలో.
ఇంతకు ముందు ఉన్నటువంటి చాలా మంది హీరోయిన్ల పైన ఎక్కడా కూడా ఎటువంటి ఇది రాలేదండి. ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి గారు కోర్టుకు వెళ్ళారు, రజనీ మన కమల్ హాసన్ గారు కోర్టుకు వెళ్ళారు. మా ఫోటోలు వాడకూడదు అండి, మా గురించినవన్నీ కూడా కమర్షియల్ గా వాడుతున్నారని వాళ్ళు కోర్టుకు గ్యాగ్ వెళ్ళారు. ఆర్డర్ కోసం వెళ్ళారు. గ్యాగ్ ఆర్డర్ కోసం వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చింది కమల్ హాసన్ గారికి అనుకూలంగా, నిన్న సిటీ సివిల్ కోర్టు కూడా చిరంజీవి గారికి అనుకూలంగా ఇచ్చింది. కానీ ఒకటి ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన కామెడీ యాక్టర్. ఆయన ఏమి పబ్లిక్ అందరికీ చెప్పేస్తారు, నా ఫోటోస్ మీరు ఎట్లన్నా వాడండి అని. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ కంటెంట్ కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ప్రజలు ఫాలో అవుతారు, ప్రజలు ఉపయోగిస్తారు. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, మన పైన వ్యతిరేకంగా కూడా ఉపయోగపడతాయి కదా అని ఆ రోజు బ్రహ్మానందం గారు అనుకోలేదు. ఈ రోజు సమాజం అంతా ఆయన ఆ యొక్క మీమ్స్ తో సంతోషపడుతోంది, కొంచెంసేపు ఆనందపడుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ అటువంటి మెంటాలిటీ అందరికీ ఉండాలని నేను అన్న, కానీ ఇక్కడ అనసూయ గారి విషయంలో నేనైతే అనసూయ గారిని అయితే నేను సపోర్ట్ చేయనండి. రైట్, 100% చెప్తున్నా, నేను సపోర్ట్ చేయను. ఆమె ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ ను విత్డ్రా చేసుకొని తను కొంచెం కొద్ది రోజులైనా కొంచెం సమయం పాటిస్తే మంచిది. మేము సమాజంలో బతకాలనుకుంటున్నాం, సభ్య సమాజంలో ఉండాలనుకుంటాం. అందరూ అంటున్నారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది, చట్టం ఉంది. ఏ చట్టంలో ఉంది చెప్పండి ఈ విధమైన డ్రెస్ వేసుకొని తిరగచ్చని? నాకు సెక్షన్ చూపించండి, ఒక యాక్ట్ చెప్పండి, నాకు కూడా తెలియదండి. నేను లాయర్గా చేశాను, జడ్జిగా చేస్తున్నాను, ఇప్పుడు జడ్జిగానే ఉంటున్నాను, నాకు ఎక్కడే తెలియదు ఆడవాళ్ళు ఈ విధమైన డ్రెస్ వేసుకోవాలని ఒక చట్టం ఉందని. మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అప్పుడు ఆ సార్ మాట్లాడినప్పుడు నేను రైట్ చేశాను, ఒక ఛాన్స్ ఇస్తారేమో అని. నేను కనుక్కుందామని, అంతే, ఇంకేమి లేదు. ఎక్కడ ఉంది ఆడవాళ్ళ డ్రెస్సెస్ గురించి ఈ విధంగా చట్టంలో ఉందని ఎక్కడుంది చెప్పండి. అంటే ఇలా వేసుకోకూడదని కూడా ఎక్కడా లేదు మేడం. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు అని అనేది అసలు లేదు కదా చట్టంలో. అక్కడే ఉంది అసలైన సూత్రం. ఎక్కడ చట్టం నిర్దేశించినప్పుడు చట్టాన్ని ఆ నిర్దేశం ప్రకారం నడుచుకోవాలి. చట్టం నిర్దేశించలేదు అనుకోండి, ఆ అంశాన్ని చట్టం ఉల్లంఘన కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆది సినిమా, చాలా సూపర్ హిట్ సినిమా. అందులో ఒక కామెడీ యాక్టర్ ఆలీ గారు అనుకుంటా, ఆయన ఒక డ్రెస్ సెన్స్ లో ఒక సీన్ చేస్తాడు. ఎలా అసహించుకుంటారండి మహిళలందరూ, కాలేజీ అమ్మాయిలందరూ అతను చూసి. ఇప్పుడు మిమ్మల్ని అలా చూసి అసహించుకోరు, ఇక్కడ ఆనందపడతారు. రైట్, అది ఎలా అఫెన్స్ అవుతుంది? రైట్. ఎస్, నేను అంటున్నది ఏంటంటే, మేము న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ నిఖచ్చితంగా